పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఐటీ రంగంలో ముందుకు తీసుకువెళ్లి అనేక పరిశ్రమలు స్థాపించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించిన ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కేటీఆర్ అంతే సమర్థవంతంగా రాష్ట్రంలో పనిచేస్తున్నారన్నారు. 2029లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెకెక్కుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బర్త్డే సెలబ్రేషన్ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. నెలలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కేటీఆర్ గారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి దిశలో తీసుకుపోయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయుడు తారక రామారావు గారు, ఎన్నో ఉద్యోగాలు కల్పించినటువంటి తారక రామారావు గారు ఎల్లప్పుడూ సంతోషాలతో ఉండాలని, ఆయన ఇంకెన్నో పదవులు సాధించాలని మండలంలో ఉన్న ప్రజలందరూ ఆ వేడుకల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.